సార్ మహేందర్ రెడ్డిని టీజీపీఎస్సీ ఇంకో మంత్రి ఆడ ఖమ్మం జిల్లా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మహేందర్ రెడ్డి ఉన్న తర్వాత ప్యూర్లీ ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే అక్కడ కూడా గవర్నమెంట్ ఇక్కడ కూడా మీరు చూడరి ఇదే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక బీసీ మంత్రి ఒక ఎస్టీ మంత్రి ఓకే వీళ్ళిద్దరి మీదకి ఎవరిని తెచ్చిపెట్టారు ఇన్ఛార్జ్ మంత్రిని పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తెచ్చిపెట్టారు. అసలు ఇంకా నీకు వండర్ ఏంటంటే అర్థమవుతుందా నీకు? అసలు ఏ రోజు కూడా సీతక్క ఉమ్మడి జిల్లాలో నాకు తెలిసి ములుగు తప్ప ఎక్కడ అడుగుపెట్టే పరిస్థితి ములుగు ఎమ్మెల్యే ఈమె చుట్టూ వివాదాలు సురు చేసి ఈమె తూర్పుల కట్టడి తూర్పు వరకే ఉండాలా ఉంటే హైదరాబాద్ లేకపోతే తూర్పు వరకే ఉండాలా. సో మిగతా అంతా కూడా అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేకపోతే వేం నరేందర్ రెడ్డి. ఇప్పుడు వీళ్ళిద్దరు ఆ రెడ్డి లేకపోతే ఈ రెడ్డి మిగతా ఎమ్మెల్యేలో గురువులు అన్నట్టు రాజగురువులు. అది ఇగో ఇదన్నట్టు. అందుకోసమే వీళ్ళని రాజకీయంగా సమాధి చేయకపోతే గ్రామీణ స్థాయి నుంచి రాజకీయ శత్రువు అయితే తెలిపోయిండు. పైగా ఇన్నేళ్ల తర్వాత మన శత్రువు ఎవడో తెలిపోయిండు. ఇక వాడు వచ్చి అన్న ఎక్కడి కులాలు ఎక్కడి మతాలు మనం అందరం ఒకటి ఇవన్నీ డైలాగులు కొడుతుంటాడు. మీకు ఈ ఇట్లా వర్కౌట్ కాలేదనుకో తీన్మార్మలన్న మంచోడు కాదంట. ఇక తానున్న రెండో ఆయుధం ఇదే. 78 ఏళ్ల నుంచి మన రక్తం దాగినటువంటి దొంగల నరహంతక ముఠాలున్నాయి. ఈ ముఠాలను మనం రాజకీయంగానే ఎదుర్కోవాలి. ఈ 42% రిజర్వేషన్ వస్తుందని వారితో వస్తే పోయిరే కోర్టుకు. తెలంగాణ ప్రజలపైన ఉన్నటువంటి తెలంగాణ ప్రజల యొక్క చైతన్యానికి ఒక ప్రతీక ఏంటంటే 1970s ఆ రోజు యొక్క దొరల పెత్తందారుల యొక్క ఆగడాలకు వ్యతిరేకంగా గుత్పలు పట్టినటువంటి తెలంగాణ సమాజం సో ఈ రోజు మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఓటు యొక్క చైతన్యం పల్లెల్లోకి వెల్లువిరుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ రోజు మన గుత్పలు అవసరం పట్టింది దొరలను ధర్మడానికి కోసం, ఈ రోజు ఓటు అవసరం పడ్డది ఈ దొరలను ధర్మడానికి కోసం. సింపుల్ లాజిక్ అర్థం చేసుకోండి. ఒక్కడే గుర్తుపెట్టుకోరి, వాడు ఏమి ఇచ్చినా తీసుకోరి కానీ వాడిని ఖతం చేయాలి రాజకీయంగా. వాడిని రాజకీయంగా ఖతం చేయాలి. నామినేషన్ వేసేటప్పుడే ఎవడెవడు వేసిండు ఏం కథ అబ్జర్వ్ చేసుకోరి అంతే. ఇక్కడ విషయం ఏంటంటే కొన్ని చోట్ల ఎక్కడైతే బీసీ అభ్యర్థి స్ట్రాంగ్గా ఉండి ఎలక్షన్ గెలుస్తాడు అనుకుంటాడో అక్కడ ఎస్సీ చేసిరు. ఎగ్జాక్ట్లీ. జనం లేకపోయినా ఎస్సీ ఎస్టీ చేస్తారు. అంటే ఎక్కడి నుంచి అయితే బీసీ నాయకత్వం అంటే ఎట్లా ఫిల్టర్ చేస్తారో చూడండి. బీసీ నాయకత్వం డెవలప్ అవుతుందనే కాడ ఇట్లా చేసుకొస్తారన్న. అవును. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోర్రి, వాళ్ళకున్నటువంటి ఆస్తులను వాళ్ళకున్నటువంటి డబ్బులను దాన్ని చూసి భయపడకండి. అరే వాడు వాళ్ళ ఏం లేదు పీసు, వాడు 2 కోట్లు పెడతాడు 3 కోట్లు పెడతాడు, మీరు ఏం పెడతారు రాబాయ్ మీరు ఎంతసేపు ఆ పైసలు చెప్తారు. నీ 2 కోట్లు ఎవడైతే 2 కోట్లు పెడతాడో 2 కోట్లు ఇడికి దేరా అని చెప్పు, మీ 2 కోట్లు ఇక్కడ దేరా అని చెప్తే ఎత్తాడేమో చూడు. పైసలు గుర్తుపెట్టుకోరి. ఈ గ్రామాలు మనవి కావాలి, మండలాలు మనవి కావాలి, జిల్లాలు మనవి కావాలి, అసెంబ్లీ మనది కావాలి. మనం ఈ రోజు నుంచే మన బీసీ బిడ్డకు వాళ్ళు ఎంత తన్నుకున్నా సాయంత్రం పోయి ఒకతాన కూర్చొని మాట్లాడుకుంటారు. రెడ్లు వెలమలు బీసీలారా మన వర్గాల నుంచి నిలబడటం కోసం తర్వాత తన్నుకుండు తర్వాత ఫస్ట్ వాడిని పెద్దోని చేసి కొట్టు. 70 ఏళ్ళ రాజకీయ జీవితంలో దొరలు చేసింది ఏంటంటే ఎన్నికల రాజకీయం అంటే రాజకీయాన్ని రాజకీయంగా చేయాలని చెప్పేసి అని ఈ అత్తకోడళ్ళ పంచాయతీ, అన్నదమ్ముల పంచాయతీ, గెట్ల పంచాయతీ, జాగల పంచాయతీ అంటూ మనకు ఎంతసేపు పాలి పగలు మనకు నూరి పోసుకుంటా పవర్ను వాడు ఎంజాయ్ చేసిండు. ఇప్పుడు మనకు కావాల్సింది పాలి పగలు మనకు అవసరం లేదు. మన పవర్ కాడ మనోడు ఉండాలి, మంచికో చెడుకో మనోడు నిలబడాలి. మనోడు ఆ పవర్ మీద ఆ కుర్చీ మీద కూర్చుంటే మనం తొడలు కొట్టే నిలబడేటువంటి రోజు వస్తుంది. కాబట్టి ఆ పవర్ ఆ కుర్చీ అనేది మనోళ్ళ చేతికి రావాల్సిన అవసరం ఉన్నది. మనోళ్ళు కుర్చీలో కూర్చోవాలి, వానికి ఆ పాలి పగలు అనేది వానికి పోవాలి, పవర్ మనకు రావాలా. ఆ దిశగా తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజం ఆలోచన చేయండి. రైట్. బీసీ సమాజం అయితే క్లియర్గా ఆలోచనలో ఉంది. కుత్తికే తెగిపడ్డా మీరు రాసి పెట్టుకోరి, కుత్తికే తెగిపడ్డా బీసీల ఓట్లు మీ రెడ్లకు రానియం. ఎగ్జాక్ట్లీ. మా ఓట్లు మాకి. అరే మీ ఓట్లే వద్దు పోవా, మాకు నీ ఓటే వద్దు పోవా. పిడికేడు మందిలే నీ ఓటు నాకెందుకు లోట పీసు. మీకు దమ్ముంటే ఈ మాట మీరు అనూరు రెడ్లు, మీ ఓటే వద్దు. మా బీసీల ఓట్లకు మా ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఓట్లు కలిస్తే గంగాల నిండిపోతుంది. నీ పిడికెడ ఓట్లు నువ్వు వేసుకో, మాకు వద్దుపో, మా ఇండ్లకు రాకు, మమ్మల్ని ఓట్లు అడగకు, మా ఓటు మీకొద్దు, మీ ఓటు మాకొద్దు. వద్దా మీకు మాకు విడాకులు, మీతోని మేము ఏగలేము. మీరు 70 ఏళ్ళు మా రక్తం తాగిర్రు, ఇక తాగిన రక్తం చాలు, ఇక కొత్తగా మీరు తాగాల్సింది ఏం లేదు మా తాన. కాబట్టి
మీరు మీ ఓట్లు నేను రెడ్లకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి మీరు మా వాళ్ళకు ఓట్లు వేయకూరి, బీసీలకు మా ఓట్లు మీరు అడగకూరి, మీ ఓట్లే వద్దని చెప్తుంది. ఎందుకంటే మాకు రిజర్వేషన్ ఇస్తా అంటే నీ కడుపు మండి కోర్టుకు పోయినాక నీ ఓటు నువ్వు ఎవడి ఇంతకి, నీకు మాకేం సంబంధము, నీకు మాకేం సంబంధము? మా ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేయమని చెప్పి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు అవకాశాలు పెరుగుతాయంటే నేను ఎత్తేయ బీసీలకు అవకాశాలే లేకుండా చేస్తా అన్న తర్వాత నువ్వు ఎవడివి మాకు? ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా 10% 12% గ్రూప్ 2లో ఇంప్లిమెంట్ చేసినటువంటి 10%ని 12% ఇంప్లిమెంట్ చేసినటువంటి నువ్వు ఎవడివి మా ఉద్యోగాలు ఎత్తుకపోతున్నాడివి? నీకు మాకేం సంబంధము? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గీసు పెట్టదు పెన్ను ఇక్కడది, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్లు ప్లస్ వెలమలు వీళ్ళు పిడికే మంది ఉంటారు. గింత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్లకు మనకు సంబంధం లేదు. ఈ మనం బీసీ, ఆ తర్వాత మన సహచర ఎస్సీ ఎస్టీలు మనం వీళ్లకు మనకు ఈ పిడికేడు మంది లేనటువంటి వాళ్ళకు మనకు సోపతి వద్దు. ఓట్లు మన దగ్గరే ఉన్నాయి, సీట్లు మన దగ్గరే ఉన్నాయి. ప్రతి జనరల్ స్థానంలో మనమే పోటీ చేయాలి. మైనార్టీ ఇళ్ళనే ఉన్నారు కదా మన బీసీలలోనే, 7% మంది ఉన్నారు, ఇంకా మిగిలిన 2% మంది కూడా మన వాళ్ళే. కాబట్టి క్లియర్గా లెక్క తేలిపోయింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ద్రోహి ఎవడో, శత్రువు ఎవడో, మరీ ముఖ్యంగా బీసీలారా ఒప్పుకుంటుర్రా? ఒక మాట, శత్రువులు వీళ్ళే అంటే ఒప్పుకుంటుర్రా? మరి ఈ మాట మీరు అనుడే కాదు, మన సమాజానికి చెప్పురి. తెలంగాణ రాష్ట్రంలో బతుకుతున్న బీసీలకు శత్రువు ఎవడు? క్లియర్గా రెడ్లు, వెలమలు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.